585 5 ఎక్స్క్లూసివ్ వార్తలు, 5 న్యూస్ ప్రెజెంటర్స్, 5 న్యూస్ రిపోర్టర్స్, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 585 ని ఇప్పుడు చూద్దాం. బుడమేరు ముంపు ప్రాంతాల్లో వరద తగ్గుతోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. మరి బుడమేరు సమస్యకు చెక్ పెట్టేదెప్పుడు, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడేదెప్పుడు, డీటెయిల్స్ చూద్దాం. ఇక మున్నేరు కూడా మళ్ళీ భయపడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? మొన్నటి విషాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా ముందుకు వెళ్లబోతోంది చూద్దాం ఈ బులెటిన్ లో. ఇక ఏపీకి మరో బిగ్ వెదర్ అలర్ట్. మరోసారి ముంచుకొచ్చేందుకు వరుణుడు రెడీ అవుతున్నాడు. మరి ఈసారి ఏ జిల్లాలపై విరుచుకు పడనున్నాడు తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. కమింగ్ టు 4th న్యూస్. ఒకవైపు గ్రేటర్ లో కంటిన్యూ అవుతున్న హైడ్రా దూకుడు, మరోవైపు అక్రమ నిర్మాణాలపై కీలక నిర్ణయాలు. ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం 585 లో. ఇక 5th ఎక్స్క్లూజివ్ న్యూస్. ఖైరతాబాద్ గణపతి సండే కావడంతో ఈ బడా గణపతిని చూడడానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పోలీసులు తీసుకుంటున్న చర్యలేంటి చూద్దాం. భారీ వరదలతోటి అతలాకుతలమైన బెజవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బుడమేరు మిగిల్చిన విషాదం నుంచి మెల్లగా బయటపడుతోంది. బుడమేరు గండ్లు పూర్తి చేయడంతో ముంపు ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టింది. మరోవైపు కొండపల్లి దగ్గర బుడమేరు కరకట్ట పనులు సాగుతున్నాయి. కరకట్టను మరో 4 అడుగులకు పెంచుతున్నారు అధికారులు. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటున్నారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. విజయవాడ వాసులు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. రక్షణ కూడా ఎత్తు పెంచాల్సి ఉందంటున్న ఆయన ప్రస్తుతం బుడమేరుకు ఎలాంటి లీకేజీలు, గండ్లు లేవని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మళ్ళీ వెదర్ అప్డేట్ ఏదో వచ్చింది. మళ్ళీ రాబోయే 2-3 రోజులు వర్షాలు కురుస్తాయంటున్నారు. ఈవెన్ విజయవాడలో ఇప్పుడు కూడా వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏమిటి పరిస్థితి? ముంపు ప్రాంతాలు కొంచెం తేరుకున్నట్టుగా అనుకోవచ్చా? ఖచ్చితంగా విజయవాడలో గత వారంతో పోలిస్తే ముంపు తగ్గిందనే చెప్పాలి. వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల వరద ప్రవాహం తగ్గుతూ వస్తుంది. అయితే దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎదుర్కొనేటటువంటి సమస్యలన్నిటికీ ఇది ఒక కేస్ స్టడీగా తీసుకుని వచ్చేటటువంటి సమస్యలను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది. ప్రజెంట్ నేను విజయవాడ మీదుగా వెళ్ళేటటువంటి బుడమేరు దగ్గర ఉన్నాను. ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ప్రారంభమై 29 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విజయవాడ మీదుగా కొల్లేరులో కలిసేటటువంటి ఈ బుడమేరుకు సంబంధించి దాదాపు పూర్తి స్థాయిలో 8 రోజులుగా ఎన్నడూ లేని విధంగా అందరూ కూడా హిస్టరీని తెలుసుకుంటూనే వచ్చారు. అయితే విజయవాడలో మాత్రం డ్రైనేజీగా మారిపోయినటువంటి బుడమేరు ఈసారి భారీ ప్రళయాన్ని సృష్టించింది. అనేక మందిని చంపింది, భారీగా ఆర్థిక నష్టాన్ని కూడా తీసుకొచ్చి పెట్టింది. అయితే ఇప్పుడు ఒక రకంగా వరద తగ్గింది, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్గా ఉండిపోయింది. అధికారులు సైతం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కంట్రోల్లో తెచ్చుకోవడంతో పాటు భవిష్యత్తులో దీనికి సొల్యూషన్ ఏంటి అనే దానిపైన దృష్టి సారించారు. ప్రజెంట్ మనం చూస్తే కనుక ఏదైతే ఉందో ఇది బుడమేరు పక్కన మనం ఇల్లు చూస్తున్నాము. అంటే దాదాపు వాగు లోపల కంట ఇళ్లను చాలా మంది కట్టేసుకున్నారు. సో శాశ్వత పరిష్కారం అనే పాయింట్ వచ్చేసరికి ఈ ఆక్రమణలు అనేవి భారీ ఎత్తున ఉన్నాయి. దాదాపు 2005 వరదల తర్వాత ఈ స్థాయిలో వరదలు ఎప్పుడు రాలేదు. గతంలో వచ్చిన వరదలు మించి ఇప్పుడు మరీ వరద వచ్చింది కాబట్టి సో ఇదొక కేస్ స్టడీ. దీన్ని కట్టడి చేయాలంటే ముఖ్యంగా ఈ బుడమేరు వాగు చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణలు మనం ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఇది రాజరాజేశ్వరిపేట, న్యూ రాజరాజేశ్వరిపేట, సింగనగర్ వైపుగా వెళ్ళేటటువంటి దారి 2008 నుంచి వరుసగా ఇక్కడ కొత్త కాలనీలు వ్యాపిస్తూ వచ్చాయి. అనేక ఆక్రమణలు, లేఅవుట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నటువంటి ఇళ్ళన్నీ కూడా దాదాపు నదిలో ఉన్నాయి. సిటీలోకి వచ్చిన తర్వాత నది 29 నుంచి 30 మీటర్ల వెడల్పు ఉండాలి. కానీ ఎటు చూసినా కూడా వెడల్పు తగ్గిపోయింది. ఉన్నటువంటి నది ఏదైతే ఈ వాగు ప్లేస్లో కూడా ఇల్లు వచ్చేసినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా దీన్ని సిటీలో కట్టడి చేయాలి. మళ్ళీ ఇలాంటి వరదల ప్రవాహం విజయవాడను ముంచెత్తకూడదంటే ఖచ్చితంగా వీటిని అన్నిటిని కూల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టారు. ఈ వరదలు పూర్తి స్థాయిలో తగ్గిపోయిన తర్వాత టౌన్ ప్లానింగ్ అండ్ అలాగే ఇరిగేషన్, మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక టీం కింద ఫామ్ అయ్యి దీనిపైన ప్రాజెక్ట్ వర్క్ కింద తీసుకుని త్వరలోనే ఒక
వర్కౌట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అందులో ప్రధానంగా ఈ యొక్క అక్రమ లేఅవుట్లు, అక్రమ ఇళ్ళ వల్లే ప్రధానంగా ఉన్నాయి. దీంతో పాటు ఈ బుడమేరు చుట్టూను ఎక్కడైతే ఎగువ నుంచి దిగువ వరకు వెళ్ళే వరకు కూడా రిటైనింగ్ వాల్ కానీ, ఈ యొక్క గండి పడుతున్నటువంటి ప్లేసెస్, వీక్ పాయింట్స్ కానీ, అండ్ అలాగే ఎక్కడైతే ఫ్లైఓవర్స్ కానీ లేదు అసలు జాయింట్స్ లేకుండా ఇతర వాగులు వంకల నుంచి కనెక్షన్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటినీ కూడా గుర్తించి మళ్ళీ వరదలు వచ్చినప్పుడు గండ్లు పడకుండా దాన్ని స్ట్రెంత్ ఆన్ చేయడంతో పాటు మిగతా అన్ని ప్లేసెస్ని కూడా పాయింట్అవుట్ చేసి ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రమాదం రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలపైన కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే గత 8 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. ఆర్మీ సైతం రంగంలోకి దిగి భారీ ఎత్తున 80 నుంచి 100 మీటర్ల వెడల్పులో పడ్డటువంటి గండ్లని పూర్తి చేశారు. వాటితో పాటు చిన్న చిన్న గండ్లు లీకేజ్లను గుర్తించి వాటిని మొత్తం క్లోజ్ చేసేటటువంటి పని కూడా జరుగుతుంది. ఏదైనా కూడా ఇది ఒక కేస్ స్టడీ. భవిష్యత్తులో ఉన్నటువంటి సమస్యలకు ఒక సొల్యూషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా క్లియర్గా కనిపిస్తోంది. విజయవాడ లాంటి చోట్ల ఇలాంటి ప్రమాదం చాలా పెద్దది కాబట్టి ఖచ్చితంగా అధికారులు సైతం దృష్టి పెట్టి ఆ దిశగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్ క్రాంతి. మున్నేరు మళ్లీ భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద అంతకంతకు పెరుగుతోంది. దీంతో మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు మున్నేరుకు పెరుగుతున్న వరదను చూసి ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మా ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. నారాయణ, నిజంగా మున్నేరు బాధితులకు ఒక శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తోందా? మొన్నటి వరదల నుంచి కోలుకోకముందే మరొకసారి వరద ముంపు ఖమ్మం ప్రజలను వెంటాడుతోంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరదలకి చాలా కకావికలమైనటువంటి మున్నేరు పరివాహక ప్రాంతాలు భారీ నష్టం చేకూరింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఇంతేకాకుండా ఎగువన కురుస్తున్నటువంటి మహబాదు, గార్ల క్యాచ్మెంట్ ఏరియాలో పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నటువంటి హెచ్చరికలు ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ పరివాహక ప్రాంత ప్రజల్ని తక్షణమే ఖాళీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రాత్రి మొత్తం కూడా పరివాహక ప్రాంత ప్రజల్ని పోలీసులు దగ్గరుండి ఖాళీ చేయించి అందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించారు. బిక్కుబిక్కుమనుకుంటూ గడుపుతున్నారు. ఖమ్మం వాసులు కూడా ఎప్పుడూ కూడా భయాందోళన చెందలేదు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వరదలు ఈ స్థాయిలో వరదలను చూసి వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. సాఫీగా వెళ్ళేటువంటి ప్రవాహం ఒక్కసారిగా కూడా బఫర్ జోన్లో కొన్ని కబ్జాలకు గురి కావటం, అక్రమ నిర్మాణాలు ఉండటంతో ప్రవాహం కిందికి వెళ్ళలేక మొత్తం ఎగపోటుకు గురై ఒక్కసారిగా కూడా పరివాహక ప్రాంతాలని ముంచేసింది. వేలాది మంది కట్టుబట్టలతో సర్వస్వం కోల్పోయి రోడ్డు పడ్డటువంటి పరిస్థితి. ఇంకా మొన్నటి వరదల నుంచి ఆ నష్టం నుంచి కోలుకోకముందే మళ్ళీ రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున పెరుగుతోంది. మనం ఒకసారి మున్నేరు పరివాహకాన్ని చూడవచ్చు. చాలా ఉగ్ర రూపం దాల్చి ఉధృతంగా కూడా ప్రవహిస్తుంది. ఏ క్షణమైనా కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా వరద పెరిగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. జిల్లాకు చెందినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అర్ధరాత్రి హుటాహుటిన ఖమ్మం చేరుకొని దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అలాగే వరద బాధితులు మాత్రం పూర్తిగా కోల్పోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, కేంద్రం నుంచి కూడా ఏదో ఒకటి సాయం చేయాలనేది కోరుకున్నారు. ఇప్పటికిప్పుడు ఇళ్లకు వెళ్ళి వాళ్ళు నివాసం ఉండలేనటువంటి పరిస్థితి. చాలా ఇళ్ళు కూడా దెబ్బతినిపోయినాయి, చాలా ఇళ్ళు కొట్టుకొని పోయినాయి. సామాను కూడా ఏది కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు దాతలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆహార పొట్లాలు లేకపోతే నిత్యావసర సరుకులు ఇస్తే తప్ప పూట గడవలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా ఈ వరద బాధితులు సంబంధించినటువంటి ఇబ్బందులు, కష్టాలు ప్రతిరోజు కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో మరొకసారి వరద ముంపు భయం వెంటాడుతోంది. ఏ క్షణమైన వరద పెరిగితే తమ పరిస్థితి ఏంటి, ఇప్పుడు కొట్టుకుపోవటానికి మునగటానికి కూడా ఏమీ లేదు. ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఈరోజు మధ్యాహ్నం రోడ్డెక్కి వరద బాధితులు ఆందోళన చేశారు. ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధాన నడిబొడ్డున ఉన్నటువంటి కవిరాజ్ నగర్, చైతన్య నగర్, కోర్టు ప్రాంతం కూడా పెద్ద ఎత్తున మోకాళ్ళలోతు వరద రావటం అంటే ఏ స్థాయిలో ఈ ఆక్రమణలకు గురయ్యనే ఒక ఆందోళన అయితే చెందుతున్నారు. వరద ప్రవాహం
ఇటు డ్రైనేజ్ వాటర్ కానీ వర్షపు నీరు ఎటు వెళ్ళలేక చుట్టూ ఉన్నటువంటి కాలనీలు అపార్ట్మెంట్ వాసులు చుట్టూ కూడా చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 8 రోజులుగా 2 వైపులా కూడా రక్షణ కూడా కట్టాలనేది ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు గత వారం రోజుల క్రితం వచ్చినటువంటి వరద 36 అడుగులు దాటి పరివాహక ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ముంచేసినటువంటి నేపథ్యంలో సీఎం దీని మీద ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి దీని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి, శాశ్వత పరిష్కారం ఏ విధంగా చూపించాలనే అంశం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమైంది కాబట్టి ఇదంతా పూర్తయిన తర్వాత ఒక పరిష్కారం తీసుకు ఆలోచిస్తామనేది మంత్రులు చెప్తున్నారు. రైట్ నారాయణ, థ్యాంక్ యూ. ఇక ఏపీకి మరో బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఆ వాయుగుండం రేపు సాయంత్రం తీరం దాటనుందని వెల్లడించింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్నారు. ఇటు విశాఖ జిల్లా గోపాలపట్నంలో వర్షాలకు కొండవాలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. వరద చుట్టుముట్టడంతో కూలిపోయే స్థితిలో ఉన్నాయి పలు భవనాలు. దీంతో పలు ఇళ్లలోని కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. మరి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారా? లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారా? ఖచ్చితంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇది క్రమంగా బలపడుతుంది. రేపు సాయంత్రానికి ఒడిశా, పూరి అలాగే వెస్ట్ బెంగాల్ దిగా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇటువైపు ఋతుపవనాలతో పాటు ద్రోణి బలంగా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా రేపు కూడా ఓ మోస్తరు నుంచి విస్తారంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు సాయంత్రంలోగా విశాఖపట్నం, విజయనగరంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్, అంటే ఒకేసారి దాదాపుగా 19 సెంటీమీటర్ల వర్షపాతం కురిసి ఒక్కసారిగా వరదలు వచ్చే ఆస్కారం ఉందని ఒక హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని విశాఖ జిల్లా యంత్రాంగంతో పాటు ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలోని అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం కావాలని సూచించారు. అలాగే ఎవరైతే తీర ప్రాంత ప్రజలు ఉన్నారో వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సహాయ కార్యక్రమాలు అనేది ముమ్మరం చేశారు. దీంతోపాటు రేపు దక్షిణ కోస్తాలో కూడా ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, విశాఖలోని గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇది గోపాలపట్నం ఏరియాలోని ఇది రామకృష్ణ నగర్ ప్రాంతం, ఇది కొండవాళ్ళ ప్రాంతం. చూడొచ్చి ముందున్న రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా వర్షాలకు దాని ఇప్పటికే కూలిపోయి కింద పడిపోయింది. కేవలం అది చిన్న స్ట్రక్చర్ మీద మాత్రమే కొన్ని భవనాలు అనేవి ఇంకా నిలబడమని, మరి కాసేపట్లో ఇంత కాస్త వర్షం పెద్దదైతే ఇదే పరిస్థితి కొనసాగితే ఆ భవనాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. దాదాపుగా 8 నుంచి 10 భవనాలు ఇదే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికే స్వయాన స్థానిక ఎమ్మెల్యే గణబాబు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించి లోపల ఉన్న ఎక్కడైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో ఆ భవనాల్లోని జనాలను ఇక్కడ నుంచి సేఫ్గా అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసులను అప్రమత్తం చేసి ఇక్కడ నుంచి దాదాపుగా 20 కుటుంబాల వరకు వీరికి వేరే ప్రాంతాలకు తరలించారు. అయితే మరి కాసేపట్లో కానీ ఇక్కడ మరింత వర్షం పడినట్టు కదా ఈ ప్రాంతం కూలిపోయే అవకాశం ఉంది. ఈ భవనాలకు కూడా కూలిపోయి కిందకి దిగువకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ పక్కన బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కూడా దీనిపై కూడా ఆ శకలాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులంతా అప్రమత్తమయ్యారు. రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బందితో పాటు మిగతా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఇప్పటికే గణబాబు కూడా పంతో ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే. చెప్పండి సార్, వాస్తవానికి భారీ భయంకరంగా కనిపిస్తుంది. ఆల్రెడీ విజయవాడలో కొండవాళ్ళ ప్రాంతం విరిగిపడి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకా కూలిపోయే దశ ఉంది కాబట్టి పక్కనున్న బిల్డింగ్లు ఖాళీ చేయించే అవకాశం ఉందా? ఇప్పటికే ఆల్రెడీ 13 ఇళ్ళని ఖాళీ చేయించాం. ఆ లైన్ అంతా కూడా 13 ఇళ్ళు ఉన్నాయి. 37 మంది సురక్షిత ప్రాంతాలు తరలించడం జరిగింది. ఇది పాత రీటైన్ వాల్ మీరు చూశారు. ఈ ఒక రీటైన్ వాల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. నా కళ్ళ ఎదుటే ఒక్కొక్కటిగా పక్కనున్నటువంటి వాల్ కానీ ఎలక్ట్రికల్ పోల్ కూడా చూస్తే కొంతగా జారినటువంటిది. ఇవన్నీ కూడా చూసినప్పుడు వెంటనే ముందు పవర్ కట్ చేసాం. పవర్ కట్తో పాటు ఎలక్ట్రికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో పవర్ ఉండేటువంటి లైన్స్ దానిపైన ఆధారపడేటువంటి ఆ కండక్టర్స్ అన్నీ కూడా కట్ చేయడం జరిగింది. సో దానికి ఓన్లీ ఉన్నట్టు మీరు అన్నట్టు ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ చాలా డెలికేట్గా ఉంది.
సో ఏ క్షణంలోనైనా ఇంకా వర్షపాతం పెరిగిన క్షణం, ఎందుకంటే ఇందాక ఎక్కువ అంటే ఒక 2 hours బ్యాక్ కాస్త ఎక్కువ వర్షం పడినప్పుడు అధికారులందరినీ అప్రమత్తం చేస్తారా? ఏ డిపార్ట్మెంట్లో? ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్తో పాటు మున్సిపల్ టీం మొత్తం ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ ప్రికాషన్స్ ఏమైతే ఉన్నాయో ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రాణ నష్టం కాకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఫుడ్, రిహాబిలిటేషన్ అంతా చూడడం జరిగింది. అయితే రాబోయే అంచనాలను ఏ రకంగా ఇవ్వాలి, ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటర్ డైవర్షన్ కూడా ఇస్తే, ఎందుకంటే ఫ్లో వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఒకవేళ కూలిపోతే పక్కన ఉన్న భవనాలపై కూడా సెగలాలు పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అందరినీ సేఫ్ జోన్లో ఇప్పటికే అక్కడ ఉండేటువంటి ఆ షెల్టర్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. పైన ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేయడంతో పాటు కింద ఉండేటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం. ఇప్పటికప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఆల్రెడీ షిఫ్ట్ అయితే చేశారు, పరిస్థితి ఇంకా కూలిపోయే అవకాశం, పక్క భవనాలు పడే అవకాశం ఉంది. ఫుల్ ఫ్లో ఆఫ్ వాటర్ని మనం రిస్ట్రిక్ట్ చేయగలిగితే, ఇప్పుడు వర్షం ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వర్షం పెరిగే అవకాశాన్ని బట్టి దాన్ని ఏదైనా డైవర్ట్ చేయడానికి అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే విశాఖలో పరిస్థితి అయితే గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల ఇటువంటి పురాతన భవనాలు, కొండవాళ్ళ ప్రాంతాలతో పాటు గోడలు ఏవైతే ఉన్నాయో రిటైనింగ్ వాల్స్ కూలిపోయే పరిస్థితికి ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే సిబిఎం కాంపౌండ్లో ఒక అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. ఇక్కడ కొండవాళ్ళ ప్రాంతంలో చాలా వరకు భవనాలు కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఒక్కొక్కటిగా శకలాలు వర్షానికి కిందకి జారి పడుతున్న నేపథ్యంలోని స్థానికులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ భయాందోళన అయితే అనుకున్న ప్రస్తుతానికి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. రైట్ ఖాజా. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త హైడ్రా గురించి తెలుసుకోబోతున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కూల్చివేతలపై హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లని కూల్చబోమని, కొత్తగా నిర్మించే ఇళ్లను మాత్రమే కూలుస్తామని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని సూచించారు. ఎలాంటి అనుమానాలున్నా వెంటనే హెచ్ఎండిఏని సంప్రదించాలని తెలిపారు ఆయన. ఇక మరోవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. బోరబండ, సున్నం చెరువు, మల్లంపేట్, కత్వ చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు విరుచుకుపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలను సైతం నేలమట్టం చేశారు. మరోవైపు అక్రమాల కూల్చివేతలు కొనసాగుతుండగానే పలు చోట్ల ఆందోళనలు మిన్నంటున్నాయి. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే కూల్చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ఒకప్పుడు ఇల్లు కొనాలంటే బడ్జెట్ గురించి ఆలోచించాల్సింది, కానీ ఇప్పుడు భద్రత గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్టీఎల్ అవ్వచ్చు, ఇటు బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇల్లు కట్టుకొని అందులో ఉంటున్న వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి. ఇవాళ రంగనాథ్ ఇచ్చిన క్లారిటీతో వాళ్ళు ఇక బేఫికర్గా ఉండొచ్చా? అయితే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం హైడ్రా ఆపరేషన్ ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. హైదరాబాద్ మహానగరంలో ఉన్నట్టుండి సండే హాలిడే రోజున హైడ్రా ఆపరేషన్ డేగా ప్రకటించింది. మనం ఉన్న ప్రాంతం దుండిగల్ ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా ఇది. ఒక్కసారిగా 3 ప్రాంతాల్లో హైడ్రా అధికారులు విరుచుకుపడ్డారు. మొత్తం అక్కడ చెరువులను కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. దీంతో ఒక్కసారిగా చెరువులు కబ్జా చేసి, ప్రభుత్వ స్థలాలు, పార్కులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయని చెప్పొచ్చు. అయితే ఒక్కసారిగా ఈ నేల మట్టం చేసే క్రమంలో ఇక్కడ సామాన్యులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు, రకరకాల జీవనం సాగించే వ్యక్తులు ఉంటారు. అయితే ఒక్కసారిగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు పిల్లా పాపలతో రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చినప్పుడు ఇదే ప్రాంతంలో మార్నింగ్ నుంచి ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్న క్రమంలో ఒక కుటుంబం మొత్తం కూడా సామాన్లు మొత్తం కూడా బయటికి వేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇదే కాలనీలో దుండిగల్ విల్లాస్లో ఉన్నటువంటి అసోసియేషన్ వారంతా కూడా ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో అధికారులు మొత్తం మీద దిగి వచ్చారు. ఆ కుటుంబంని ఎలాంటి డిస్టర్బ్ చేయమండి తిరిగి వాళ్ళకు 2-3 రోజులు టైం ఇచ్చారు. కాపురాలు ఉన్నటువంటి ఇండ్లని ఎలాంటి పరిస్థితుల్లో, అది ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, చెరువులకు బఫర్ జోన్లో ఉన్న ప్రాంతాలు కావచ్చు, మొత్తం కూడా వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూల్చమని అయితే ఏవి రంగనాథ్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఒక ప్రకటన అయితే చేశారు. కానీ ఈ మొత్తం కూల్చివేతల్లో ఒకవైపు బోరబండలో, సున్నపు చెరువుల్లో ఉన్నటువంటి దాదాపు 30 షెడ్లను అక్కడ కూల్చివేశారు. అక్కడ 5 మంది పెట్రోల్ పోసుకొని సజీవ దహనాన్ని పాల్పడతానని హెచ్చరికలు జారీ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద అక్కడ అధికారులు వాళ్ళని శాంతింపజేయడం, ఆ తర్వాత షెడ్లను కూల్చివేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా హైడ్రా కూల్చివేతల్లో భాగంగా అమీన్పూర్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో కొన్ని నిర్మాణాలు, షెడ్లు, వాల్స్ను కూల్చేసిన సమయంలో అక్కడ కర్నూలు జిల్లా, ఏపీకి సంబంధించినటువంటి కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలు కూల్చివేశామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్వయంగా మీడియా ప్రకటన చేయడంతో మొత్తం కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
తీవ్ర చర్చనీయాంశంగా తయారైంది. రాజకీయంగా కూడా ఎలాంటి పరిస్థితుల్లో తమ నిర్మాణాలు కాదంటూ కేవలం వాచ్మెన్ సంబంధించిన షెడ్ మాత్రమే తనదంటూ మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియాతో క్లారిటీ ఇస్తూ హైడ్రా ఆపరేషన్ తన పేరును ఎలా ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు మొత్తం ఇప్పుడు ఏదైతే ఉందో దుండిగల్ ఏరియాలో ఇప్పటివరకు మొత్తం 11 విల్లాలను కూల్చేశారు. దాదాపు ఒక్క విల్లా అక్షరాల 1,50,00,000. ఇది కాకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు అదనంగా ₹1,50,000. మొత్తం ఈ రిజిస్ట్రేషన్ అధికారులు అనుమతితో రిజిస్ట్రేషన్ జరగడం, మరోవైపు ఇరిగేషన్ శాఖ అధికారులు పర్మిషన్లు ఉన్నాయని వీరు చెప్తున్నారు. మున్సిపల్ స్వయంగా దుండిగల్ మున్సిపల్ శాఖ అధికారులు ఇల్లు కట్టుకోవడానికి నిర్మాణానికి బిల్డింగ్ పర్మిషన్లు, అదేవిధంగా కట్టిన తర్వాత దాదాపు సంవత్సరానికి ₹18 వరకు ట్యాక్సులు విధించి మొత్తం తమ దగ్గర ట్యాక్సులు వసూలు చేసి ప్రభుత్వ అధికారులే ట్యాక్సులు వసూలు చేసి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇదే ప్రాంతానికి వచ్చి ప్రభుత్వ అధికారులే ఎలా కూల్చివేస్తారంటే దానికి సమాధానం ఇక్కడ అధికారుల దగ్గర ఏ ఒక్కరి దగ్గర లేదు. అయితే మొత్తం మీద హాట్గా మారింది ఈరోజు హైడ్రా కూల్చివేతలు 3 ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. అయితే ఈ వ్యవహారం పైన ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్లారిటీ ఇస్తూ కాపురాలు చేసుకుంటున్నటువంటి వారు FTL జోన్ల పరిధి కావచ్చు, బఫర్ జోన్లో ఉన్నవారు కావచ్చు ఆ నిర్మాణాల జోలికి వెళ్ళమని ప్రకటన చేశారు. అయితే కొత్తగా నిర్మాణాలు చేపట్టినా లేదా కొత్తగా నిర్మాణాలు కన్స్ట్రక్షన్ అవుతున్నా వాటిని మాత్రం ఖచ్చితంగా కూల్చి తీర్తామని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన జారీ చేశారు అధికారికంగా. అయితే దీంతోపాటు ఎవరైనా కానీ షెడ్లు కానీ లేదా ఇతర గుడిసెలు కానీ బడా లీడర్లు పేదల ముసుగులో వారు మొత్తం కూడా గుడిసెలు షెడ్లు వేయించే ప్రయత్నాలు జరిగితే మాత్రం బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్తో పక్కా డేటా తీసుకొని ఆ షెడ్లను ఆ నిర్మాణాలను ఖచ్చితంగా కూల్చివేస్తాం. కేవలం సామాన్య పేద ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు ఉన్నవాళ్ళు మాత్రం అంటే కాపురాలు ఉన్నవారు మాత్రం నిర్మాణాలు జోలికి వెళ్ళమని స్పష్టం చేశారు. అయితే ఒక్కటే ఇక్కడ క్లారిటీ ఇచ్చారు ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు అంటే ఇల్లు నిర్మాణాలు చేపట్టే వాళ్ళు కావచ్చు, ఇల్లు నిర్మించుకునే వాళ్ళు కావచ్చు, హైడ్రా HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన లేక్ వెబ్సైట్ వెళ్ళి అది చూసుకున్న తర్వాతే అక్కడ బఫర్ జోన్ ఉందా లేదా చూసుకుని మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మికాంత్. రైట్, ఇక ఖైరతాబాద్ వెళదాం. ఖైరతాబాద్ గణేష్ కి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఆదివారం కావడంతో బడా గణేష్ ని దర్శించుకోవడానికి సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడున్నారు. మరొక వైపు భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కొన్ని రూట్లలో ఆంక్షలు విధించడం జరిగింది. ఎక్కడికక్కడ బార్కెట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని మళ్లిస్తూ ఉన్నారు. అయితే ఖైరతాబాద్ గణేశుని దగ్గర భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది, అలాగే ఏ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, దీనికి సంబంధించి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ఖైరతాబాద్ మహాగణపతిని రెండో రోజు దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, రెండో రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు ఫ్యామిలీతో సహా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మందకొడిగా ఉన్నటువంటి భక్తుల రద్దీ మాత్రం మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తి స్థాయిలో పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇసుకేస్తే రానంత పబ్లిక్ అంతా కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. సో భక్తుల తాకిడిని తట్టుకునేందుకు పోలీసులు రోప్స్తో పోలీస్ కానిస్టేబుల్తో రద్దీని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, పోలీసులు అంతా కూడా వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఫీల్డ్లో నిలబడి భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ మిగతా వెనకాల వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కాకుండా భక్తులను వెంటనే ఇక్కడి నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా మెయిన్ ఓపెన్ ప్లేస్ దగ్గర నిలబడి వినాయకునితో ఫోటో తీసుకోవడం అనే కాన్సెప్ట్ కోసం అనేది ఇక్కడికి రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఇప్పుడు సాయంత్రం కాబోతోంది కాబట్టి మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలా క్లియర్గా భక్తుల్ని క్లియర్ చేయాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వేళల్లో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒకవైపు వర్షం కూడా భక్తులను ఇబ్బంది పెట్టిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షానికి కూడా కొంతవరకు ఇబ్బంది కలిగినటువంటి భక్తులు కూడా ఎక్కువగా తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటుగా భక్తుల రద్దీ మరోసారి పెరగడంతో
ఇక్కడ ఉన్నటువంటి భక్తులను క్లియర్ చేసేందుకు పోలీసులు ఇటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చారనేది నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపుగా 1-2 లక్షల వరకు కూడా ఈరోజు భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ నిర్వాహకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలెందర్. ఇవి వాటి 5 ఎక్స్క్లూజివ్ వార్తలు. చూస్తూనే ఉండండి TV9.